వావ్! సో, కాలర్ రెడీగా ఉన్నారు సార్ మనతో మాట్లాడడానికి. హలో! హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నా పేరు జ్యోతి అండి. మేము మధురా నగర్ లో ఉంటాం. అమీర్పేట అమీర్పేట్ మధురానగర్ నుంచి మాట్లాడుతున్నారు జ్యోతి గారు. అవునండి, అవునండి. ఓకే అండి జ్యోతి గారు, మరి మన డాక్టర్ స్పెషల్ లైవ్ చూస్తున్నారా? చూస్తామండి. ఓకే అండి, అయితే మన ఈరోజు డాక్టర్ స్పెషల్ లైవ్ లో డాక్టర్ రామకృష్ణారావు బొడ్డు గారు ఉన్నారు. హలో! ఒకసారి ఇస్తారండి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సార్ తోటి మాట్లాడండి. అమ్మా గుడ్ ఈవినింగ్, వినిపిస్తా ఉంది, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 10 ఏళ్ల నుంచి గ్యాస్ ప్రాబ్లం అండి. ఓకే. గ్యాస్ తిరుగుతా ఉంటది, ఒక దగ్గర నుంచి ఇటు 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 బాడీ మొత్తానికి అనీజీగా ఉంటది. ఈ మధ్య కాలంలో అది కొంచెం వ్యాధి చేతులు లాగా వస్తున్నాయి. రక్త గుండెల్లో మధ్యలో పట్టేసినట్లు ఉంటుంది. తర్వాత సేపు వచ్చేటప్పుడు ఖాళీ పొట్ట ఉన్న నొరగలాగా బయటకు వస్తుంది కొంచెం. ఓకే. ఈ సైడ్ ని ఒకసారి గ్యాస్ టాబ్లెట్ ప్లస్ హలో హలో, చెప్పండి అమ్మా. గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నానండి మార్నింగ్. ఓకే ఓకే, సరే అమ్మా. అంటే ఇది చాలా కామన్ గా వచ్చే, చాలా మందికి ఉన్నదమ్మా అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మందికి. అది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పటి వరకు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఏమన్నా స్పెషలిస్ట్ ని కలిసారా? వెళ్ళానండి. అక్కడ చేశారు. ఏం లేదమ్మా అండి, లిస్టోరిజా అని ఇచ్చారు. మళ్ళీ అది 2 పూటలు వేసుకోమంటే 3 years అది వాడే ఎక్కువ టైం అయిందని ఇంకా వేరే డాక్టర్ వెళ్తే నాకు అది ఇచ్చారు. ఓకే అమ్మా. సో అది ఇచ్చారు. తర్వాత అప్పుడప్పుడు గ్యాస్ ఎక్కువ లాగా అనిపిస్తే నేను గెవెస్టర్ అది వాడుతున్నాను, లిక్విడ్. ఓకే. అప్పుడప్పుడు లైఫ్ వేసుకుంటున్నాను. ఈ 2 అయితే కంటిన్యూ చేస్తున్నానండి. కానీ ఏదైనా తినేటప్పుడు అనీజీగా ఉంటే మాత్రం అది పట్టేస్తుంది, గ్యారంటీ. ఒంట్లో పట్టేసినట్టు ఇక్కడ పట్టని లెఫ్ట్ సైడ్ కింద నొప్పి లాగా కొంచెం ఉంటుంది. గ్యాస్ రిలీజ్ అయిపోతే మళ్ళీ బాగుంటుంది. ఓకే అమ్మా. సో ఇక్కడ ఫ్యూ ఇష్యూస్ ఉండొచ్చమ్మా. ఒకటి మీకు గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడం, అంటే గ్యాస్ అంటే యాసిడ్ ఒకటి, మన మామూలుగా యాక్చువల్ గ్యాస్ ఎక్కువ అన్నట్లు. సో మనం ఫుడ్ తినేటప్పుడు నోరు ఎక్కువ తెరిచేసి ఎక్కువ గ్యాస్ అంటే మనము స్వాలో చేసినా కూడా అది లోపల అన్నట్లు ఆ ట్రాప్ అయిపోద్దమ్మా ఎయిర్, అది అప్పుడు పొట్ట ఉబ్బినట్లు అట్లా ఉంటుంది. అది ఒకటి. ప్లస్ మనం తినే ఓకే అంటే 10 years. ఓకే అమ్మా. సో దానికి తప్పనిసరిగా మనకి ఓకే అమ్మా, దానికి తప్పనిసరిగా కొన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. మీరు ఒకసారి మీకు ఇప్పటి వరకు ఏమైతే చేశారో, అంటే ఏమేమి టాబ్లెట్స్ వాడుకున్నారో అవన్నీ మీరు స్ట్రిప్స్ తీసుకురండి అండి. అంటే నాకు కరెక్ట్ ఇక్కడ లోకల్ మెడిసిన్స్ ఎన్ని వందల కంపెనీస్ ఉంటాయి, అట్లా కాకుండా ఆ మెడిసిన్ చూస్తే లోపల మెడిసిన్ మాకు యూకేలో ఏంటంటే కరెక్ట్ వాడు జెనరిక్ నేమ్ అంటారు. అంటే ఒమేజ్ అనేదానికి ఒమెప్రజోల్, లాన్సోప్రజోల్, అట్లా స్పెసిఫిక్ నేమ్, అంటే దానికి యాక్చువల్గా కెమికల్ నేమ్ అది వాడుతూ ఉంటాం అనమాట. సో అలాంటివి తీసుకొచ్చేసి ఒకసారి రివ్యూ చేద్దామండి. సో మీకు ఏమన్నా స్పెషల్ టెస్ట్ కావాలని మాతోటి పాటు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని డాక్టర్ నాగార్జున యార్లగడ్డ అండి. ఆయన ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆయన. సో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. నాగార్జున యార్లగడ్డ అని సేమ్ హాస్పిటల్లో సీనియర్ మోస్ట్ పర్సన్ అండి ఆయన. ఎండో విజా హాస్పిటల్ అమ్మ, కూకట్పల్లి, అది రెమెడీ లేన్ అంటారు కదా, రోడ్ నెంబర్ 4లో. ఒకసారి వస్తే అప్పుడు మనం డీటెయిల్గా ఎగ్జామిన్ చేసేసి మీకు ఇంకా ఏమైనా టెస్ట్లు అవసరమా, లేకపోతే మీకు ఉన్న మెడిసిన్స్ ఏమైనా అమలు చేయాలా, లేకపోతే డోస్ ఏమైనా మార్చాలా చూద్దామమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు ఏమైనా ప్రాబ్లం